పాశ్చాత్య దేశాలకు చెమటలు పట్టిస్తున్న డ్రాగన్. రక్షణ రంగంలో చైనా సరికొత్త అధ్యాయం. దిగుమతుల నుంచి మేడ్ ఇన్ చైనా వరకు ఫలించిన జిన్పింగ్ స్వయం సమృద్ధి వ్యూహం. అమెరికాకు ధీటుగా J-20 యుద్ధ విమానాలు. పాకిస్తాన్, ఆఫ్రికా దేశాలకు ఆయుధాల ఎగుమతుల్లో జోరు. తక్కువ ధర ఆశ చూపిస్తూ చిన్న దేశాలకు వల. ప్రపంచ రక్షణ రంగ చిత్రపటం మారుతోంది. ఇన్నాళ్ళు ఆయుధాల విపణిలో ఏకఛత్రాధిపత్యం వహించిన అమెరికా, రష్యా, ఐరోపా దేశాలకు ఇప్పుడు ఒక కొత్త సవాలు ఎదురవుతోంది. ఒకప్పుడు సూది కూడా తయారు చేసుకోవడానికి ఇతరులపై ఆధారపడిన చైనా ఇప్పుడు ప్రపంచాన్నే భయపెట్టే అత్యాధునిక ఆయుధాలను సొంతంగా తయారు చేసుకుంటోంది. కేవలం తయారీకే పరిమితం కాకుండా ప్రపంచ ఆయుధ మార్కెట్ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు డ్రాగన్ పన్నుతున్న వ్యూహాలు ఇప్పుడు పాశ్చాత్య దేశాలను కలవరపెడుతున్నాయి. బీజింగ్ వేగంగా తన ఆయుధ పరిశ్రమను ఎలా విస్తరించింది, అమెరికాకు పోటీగా ఎలా ఎదిగింది, జిన్పింగ్ వ్యూహాలు ఎలా ఫలించాయి, పాశ్చాత్య దేశాలకు చైనా ఎలా చెక్ పెడుతోంది, దీనివల్ల భారత్ వంటి దేశాలపై పడే ప్రభావం ఏంటి? గత 2 దశాబ్దాలుగా చైనా రక్షణ రంగంలో నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. 1990వ దశకం వరకు చైనా పరిస్థితి వేరు. తన సైనిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ విమానాలు, నౌకల కోసం అది పూర్తిగా రష్యాపై ఆధారపడేది. రష్యా పాతబడిన సాంకేతికతను చైనాకు అంటగట్టేది. కానీ ఎప్పుడైతే షీ జిన్పింగ్ అధికారంలోకి వచ్చారో రక్షణ రంగ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఆయన తీసుకున్న ప్రధాన నిర్ణయం స్వయం సమృద్ధి. దేశ భద్రత కోసం ఎవరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడకూడదని చైనా నిర్ణయించుకుంది. పాశ్చాత్య దేశాల సాంకేతికతపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్న చైనా దేశీయంగా పరిశోధన, అభివృద్ధిపై భారీగా నిధులు వెచ్చించింది. ముఖ్యంగా మిలిటరీ సివిల్ ఫ్యూజన్ అనే వ్యూహం చైనాకు కలిసొచ్చింది. అంటే పౌర అవసరాలకు వాడే సాంకేతికతను మిలిటరీ అవసరాలకు అనుసంధానించడం. దీనివల్ల ప్రైవేట్ కంపెనీల సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగానికి బలాన్నిచ్చింది. డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ చిప్స్ ఇవన్నీ చైనా ప్రైవేట్ కంపెనీలు అద్భుతంగా అభివృద్ధి చేశాయి. ప్రభుత్వం ఈ సాంకేతికతను నేరుగా రక్షణ రంగానికి బదిలీ చేసింది. అమెరికాలో రక్షణ రంగం వేరు, ప్రైవేట్ రంగం వేరు. కానీ చైనాలో రెండు కలిసే పనిచేస్తాయి. ఇదే చైనాకు సాంకేతిక ఆధిపత్యాన్ని తెచ్చిపెట్టింది. దీనికి ప్రత్యక్ష నిదర్శనం చైనా గర్వంగా చెప్పుకునే J-20 స్టెల్త్ యుద్ధ విమానం. రాడార్లకు చిక్కకుండా దాడి చేయగల ఈ 5వ తరం విమానం అమెరికా F-22 ర్యాప్టర్కు ఏమాత్రం తీసిపోదని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ విమానాన్ని, బాడీని తయారు చేసినా దానికి గుండెకాయ లాంటి ఇంజిన్ కోసం చైనా చాలా ఏళ్లు ఇబ్బంది పడింది. రష్యా ఇంజన్లనే వాడేది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా వేల కోట్లు ఖర్చు చేసి సొంతంగా WS-15 అనే శక్తివంతమైన ఇంజన్ ను తయారు చేసుకుంది. ఇప్పుడు ఆకాశంలో చైనా రెక్కలకు బలం వచ్చింది. అదేవిధంగా నౌక నిర్మాణ రంగంలో అయితే చైనా వేగం అమెరికాను భయపెడుతోంది. అమెరికా ఒక నౌక తయారు చేసేలోపే చైనా 3 నౌకలను సముద్రంలోకి దించుతోందని పెంటగాన్ నివేదికలే చెబుతున్నాయి. తయారీ బాగానే ఉంది, మరి మార్కెట్ సంగతేంటి? ఇక్కడే చైనా తన వ్యాపార బుద్ధిని ప్రదర్శిస్తోంది. పాశ్చాత్య దేశాల ఆయుధాలు అత్యంత ఖరీదైనవి. పైగా వాటిని కొనాలంటే మానవ హక్కులని, నిబంధనలని అమెరికా 100 ప్రశ్నలు వేస్తోంది. చైనాకు ఆ పట్టింపులేమీ లేవు. డబ్బులు ఇవ్వండి, ఆయుధాలు తీసుకోండి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఇదే చైనా పాలసీ. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నైజీరియా, సౌదీ అరేబియా వంటి దేశాలు చైనా ఆయుధాల కోసం క్యూ కట్టాయి. ముఖ్యంగా మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు చైనా ఆయుధాలకు అతిపెద్ద అడ్డాగా మారింది. పాక్ నావికా దళానికి జలంతర్గాములు, యుద్ధ నౌకలు, వైమానిక దళానికి J-10C యుద్ధ విమానాలను చైనానే సరఫరా చేస్తోంది. తక్కువ ధర, అందుబాటులో ఉన్న సాంకేతికత, సులభమైన రుణాలు ఇవన్నీ చైనా ఆయుధ విక్రయాల వెనుక ఉన్న ఆకర్షణలుగా మారాయి.
స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదికల ప్రకారం ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో చైనా వాటా క్రమంగా పెరుగుతోంది. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ ఆధిపత్యం. ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఆయుధాలు ఇచ్చి వాటిని తన గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం ఇందులో దాగి ఉంది. నాణ్యత విషయంలో అమెరికా ఆయుధాలతో పోల్చలేకపోయినా పనికొచ్చే స్థాయిలో చవకగా దొరుకుతూ ఉండటంతో చిన్న దేశాలు చైనా వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో ఒకప్పుడు కాపీ మాస్టర్ గా పేరున్న చైనా నేడు గ్లోబల్ డిఫెన్స్ పవర్ హౌస్ గా మారింది. అమెరికా, రష్యాలకు ధీటుగా తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. అయితే ఈ పరిణామం ఆసియాలో, ముఖ్యంగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న భారత్కు మాత్రం ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశమే. చైనా, పాకిస్తాన్కు అందిస్తున్న సైనిక సహకారం భవిష్యత్తులో మనకు సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.